గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనకి ప్రవీణ్ అండ్ కంపెనీ హ్యాస్ స్టేట్మెంట్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ యాజ్ ఎట్ 31st December 2006 and 31st December 2007 యాజ్ ఫాలోస్. 2 ఇయర్స్కి సంబంధించినటువంటి పర్టికులర్స్ ఇచ్చారు. ఫైనాన్షియల్ పొజిషన్ ఎలా ఉందనేది మనకి ఇచ్చారు. అస్యూమ్ దట్ ద కంపెనీ మేడ్ ఏ సేల్ ఆఫ్ 19,75,000 during the year, that no withdrawals were made by the owners and that no change took place affecting equipment, building except for depreciation in 2007. You are required to prepare cash flow statement. సో క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ప్రిపేర్ చేయాలంటే మనకి ఫస్ట్ కావాల్సింది ఏంటంటే నెట్ ప్రాఫిట్ ఫర్ ది ఇయర్ కావాలి. సో నెట్ ప్రాఫిట్ ఇక్కడ ఎక్కడ కూడా మనకి ఇవ్వలేదు కాబట్టి ఎలా వస్తుందంటే మీకు ఇక్కడ వర్కింగ్ నోట్స్లో ఇచ్చాము చూడండి. క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రాఫిట్ ఫర్ ద ఇయర్ ఎలా వస్తుందంటే ఓనర్స్ ఈక్విటీ ఎండ్ ఆఫ్ ది ఇయర్ తీసుకోవాలి. ఓనర్స్ ఈక్విటీ 5,13,500 ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఈక్విటీ మైనస్ ఓనర్స్ ఈక్విటీ అట్ బిగినింగ్ ఆఫ్ ది ఇయర్. ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఈక్విటీలోంచి బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ ఈక్విటీని లెస్ చేస్తే మనకి నెట్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఫర్ ద ఇయర్ నెట్ ప్రాఫిట్ వస్తుంది. ఇక్కడ బిగినింగ్లో 5,24,500 ఉండేటువంటి ఓనర్స్ ఈక్విటీ ఎండింగ్కి వచ్చేసరికి 5,13,500 వచ్చింది. దీని అర్థం ఏంటంటే లాస్ వచ్చింది. ఫర్ ద ఇయర్ లాస్ ఎంత అంటే 11,000, డిఫరెన్స్ 11,000 లాస్. సో 11,000 తీసుకోవాలి. ఫస్ట్ మనకి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ప్రిపేర్ చేయడంలో మెయిన్గా 4 పాయింట్స్ తీసుకుంటాం. ఒకటి ఆపరేటింగ్ యాక్టివిటీస్, 2 ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్, 3rd వన్ ఫినాన్షియల్ యాక్టివిటీస్ అండ్ 4th వన్ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్ తీసుకుంటాం. ఫస్ట్ వన్లో క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్లో 11,000 నెట్ డిక్రీజ్ ఇన్. సో నెట్ ప్రాఫిట్ ఫర్ ద ఇయర్ బిఫోర్ ట్యాక్స్ అండ్ ఎక్స్ట్రాడినరీ ఐటమ్స్ ఎంత 11,000. నెక్స్ట్ అడ్జస్ట్మెంట్స్ ఫర్ నాన్ క్యాష్ అండ్ నాన్ ఆపరేటింగ్ ఐటమ్స్. మనకి అడ్జస్ట్మెంట్స్లో ఏమేమి ఉన్నాయంటే ఎక్విప్మెంట్ డిప్రిసియేషన్ ఆన్ ఎక్విప్మెంట్ 5,000. నెక్స్ట్ డిప్రిసియేషన్ ఆన్ బిల్డింగ్ 15,000. వాటి యొక్క డిఫరెన్స్ మనకి దాని యొక్క డిప్రిసియేషన్ అవుతుంది. 70,000 ఎక్విప్మెంట్లో 70,000, 65,000 డిఫరెన్స్ 5,000 ఎక్విప్మెంట్ యొక్క డిప్రిసియేషన్. అండ్ బిల్డింగ్స్కి సంబంధించి 4,00,000, 3,85,000 దాని యొక్క డిప్రిసియేషన్. ఎందుకని అంటే నో చేంజెస్ టుక్ ప్లేస్ ఎఫెక్టింగ్ ఎక్విప్మెంట్ అండ్ బిల్డింగ్ అని చెప్పాడు. ఎక్సెప్ట్ ఫర్ డిప్రిసియేషన్ తప్ప ఇంకేం పెద్ద అందులో ఎలాంటి చేంజెస్ చేయలేదు, అంటే ఏమీ కొనలేదు, ఏది అమ్మలేదు అనమాట. సో ఆ డిఫరెన్స్ ఏమవుతుంది, ఆటోమేటిక్గా డిప్రిసియేషన్ అవుతుంది. సో 11,000 నుంచి ఈ 20,000 లెస్ చేస్తే 9,000 ఆపరేటింగ్ ప్రాఫిట్ బిఫోర్ వర్కింగ్ క్యాపిటల్. ఇప్పుడు వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్ చూడాలి. అడ్జస్ట్మెంట్స్ ఫర్ చేంజెస్ ఇన్ ఆపరేటింగ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్. ఆపరేటింగ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్లో మనకి డిక్రీజ్ ఇన్ అకౌంట్ రిసీవబుల్స్ డిక్రీజ్ అయ్యాయి. ఎంత అంటే 5,000. నెక్స్ట్ డిప్రిసియేషన్ ఆన్ బిల్డింగ్ డిప్రిసియేషన్ డిక్రీజ్ ఇన్ సప్లయర్స్, డిక్రీజ్ ఇన్ అకౌంట్ రిసీవబుల్స్, డిక్రీజ్ ఇన్ సప్లయర్స్ 5,000 డిక్రీజ్ అయ్యాయి. ఆ రెండు కూడా ప్లస్ వాల్యూస్. డిక్రీజ్ ఇన్ అకౌంట్ యాక్టివిటీస్కి వచ్చేసరికి దీని అర్థం ఏంటంటే అకౌంట్స్ పేయబుల్, డిక్రీజ్ ఇన్ అకౌంట్స్ పేయబుల్ 4,000. ఇది మైనస్ వాల్యూ. అది ఇక్కడ అకౌంట్స్ యాక్టివిటీస్ అని కాకుండా అకౌంట్స్ పేయబుల్స్ అని రాసుకోండి. 4,000 ఇది మైనస్ వాల్యూ. సో పైన ఉన్నటువంటి 9,000కి ఈ 10,000 యాడ్ చేస్తే 19,000 నుంచి 4,000 లెస్ చేస్తే
15,000 వస్తుంది. ఇది నెట్ క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్. ఫస్ట్ పాయింట్ వచ్చేసింది. సెకండ్ పాయింట్ ఏంటి? క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్. క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ ఏమీ లేవు మనకి ఇచ్చినటువంటి డీటెయిల్స్లో, సో నిల్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటి? క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీస్ కూడా ఏమీ లేవు, సో అది కూడా నిల్లే. మనకి ఇచ్చిన పర్టికులర్స్లో అవి ఏమీ లేవు కాబట్టి నిల్. సో నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, నెట్ ఇంక్రీజ్ ఇన్ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్ 15,000. పైనుంచి మనం అబ్జర్వ్ చేస్తే ఓన్లీ 15,000 నెట్ క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ ఉంది. ఆ 15,000 డిఫరెన్స్ బిగినింగ్ ఆఫ్ ది క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెన్సీ, ఎండింగ్ ఆఫ్ ది క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెన్స్కి మధ్య డిఫరెన్స్ 15,000. ఒకసారి క్యాష్ చూడండి, మనకి బిగినింగ్లో 20,000 ఉంది, ఎండింగ్లో 35,000 ఉంది, డిఫరెన్స్ 15,000. ఓకే, సో ఫోర్త్ పాయింట్, క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్లో 15,000 డిఫరెన్స్, బిగినింగ్ ఆఫ్ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్ 20,000 అండ్ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ 35,000. సో ఈ మూడు కూడా వస్తాయి, క్యాష్ బిగినింగ్, క్యాష్ ఎండింగ్, వీటి యొక్క డిఫరెన్స్ 15,000. థ్యాంక్ యూ.